లక్ష్మీ రాజ్యం గారు మాట్లాడతారండి. గంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం అనకాపల్లి. మనకి ఇంతటి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించిన మన గురువర్యులు డాక్టర్ బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతోని ఒకసారి అభినందించుకుందామండి. అలాగే నాకు ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి మన అప్పాజీ మావయ్య గారి ఫ్యామిలీ నుంచే నేను ధ్యానాన్ని అందుకున్నానండి. నేను ఫస్ట్ నుంచి పూజల్లో ఎక్కువగా ఉండేదాన్ని. కానీ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటావు, కానీ నేను పూజలు చేస్తూ మాంసాహారం తినేదాన్ని అండి బాగా. అయితే వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చి చూసి, ఇన్ని పూజలు చేస్తావు కదా, మాంసాహారం ఎలా తింటున్నావు, భగవద్గీత చదువుతున్నావు, ఎలా తింటున్నావు అని అడిగేవారు. నాకు నిజంగా ఇందాక వంశీ సార్ చెప్పారు కదండి, అసలు అర్థం కాలేదు. చదువుతున్నాం తింటున్నాం అంతే, ఏం తప్పు అనుకున్నాను, కానీ దాని గురించి నాకు క్లారిఫై తెలియలేదు. ఎందుకు తినకూడదు, అందరూ తింటున్నారుగా అనుకునేదాన్ని. కానీ ఇంట్లో వాళ్ళు చెప్తే ఎవరికీ అర్థం కాదు. కానీ ఒకరోజు ఒక శిక్ష వస్తేనే కానీ మనకి శిక్షణ రాదు. అలాంటి టైంలో ఒకసారి నాకు హెల్త్ ప్రాబ్లం రావడం, అప్పుడు నేను డాక్టర్ దగ్గర చూపించుకుంటే డాక్టర్ కూడా మెడిటేషన్ చేయండి అని చెప్పారు. ఆ సార్ కూడా, నా డాక్టర్ గారు. వెంటనే అప్పుడు నేను వాణి మేడం గారు రావడం, నాకు ధ్యానం ఎలా చేయాలని నేర్పించడం, అద్భుతంగా అప్పటి నుంచి ధ్యానం చేశాక నా జీవితం ఎట్లా మారిపోయిందంటే, ఒక 3 పువ్వులు 6 కాయలు ఎలా ఉంటుందో అట్లా మారిపోయింది ఒకేసారి ధ్యానంలోకి వచ్చేసరికి. నిజంగా మా ఇంట్లో ధ్యానం మొదలు పెట్టాక నేను 2016లో అసలు అనుకోలేదండి, పిరమిడ్ కట్టాలని కూడా నాకు తెలియదు. అలాగే ఏం పవరో నాకు తెలీదు, ఆ భగవంతుడి పవరు. అనుకోకుండా మా ఇంట్లో పిరమిడ్ కట్టడము, నిజంగా పత్రి సార్ వచ్చి 2016లో ఫిబ్రవరి 25వ తారీఖుని వచ్చి ఆ పిరమిడ్ని ఓపెన్ చేయడము, అద్భుతంగా ఎంతో మంది మాస్టర్లతో ఇప్పటికీ కూడా ఎనీ టైం మాస్టర్స్ వస్తూ కూడా ధ్యానం చేస్తూ ఎన్నో చక్కగా ఆనందాలు పొందుతున్నారు. అలాంటి టైంలో అనకాపల్లికి 2019లో అసలు వైజాగ్ మాస్టర్స్ కింద చాలా మంది ఆశ్చర్యపోయారు. ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ గంగా పిరమిడ్ సెంటర్కి ఇవ్వడం, ఆ సెంటర్ నుంచి ఆ ప్రోగ్రామ్ అద్భుతంగా చాలా విజయవంతంగా జరిగిందండి. అలాగే ఆ జరుగుతున్న తరుణంలోనే మనకి 2018లో జీకే సార్, నాకు నిజంగా వచ్చాను ధ్యానం చేయడంతోనే నా ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ నాకు స్పిరిచువల్ టాబ్లెట్ గురించి అందులోకి వెళ్ళవలసినంత అవసరం రాలేదు. కానీ మన ఇంట్లో ఒక సెంటర్, ఒక ఫ్లోర్లో జీకే సార్ గారు వచ్చి ఒక చక్కగా పెట్టారండి, ధ్యాన ఆరోగ్య కేంద్రం అని స్పిరిచువల్ టాబ్లెట్ సెంటర్ పెట్టారు. ఆ సెంటర్ పెట్టాక నేను కొత్తగా చూసేదాన్ని, ఎందుకంటే ధ్యానం చేసి శాకాహారం చేస్తేనే నాకు చాలా రిజల్ట్ వచ్చింది. ఇంకా ఇంకో సబ్జెక్ట్ ఏంటి ఇది అని కొత్తగా చూసేదాన్ని, కొత్తగా ఉండేది నాకు. ఆ బుక్స్ అవి చాలా మంది డాక్టర్స్ కూడానండి, నేను క్లారిఫైగా మా ఇంట్లో ఉండడం వల్ల నేను చూశాను. చాలా మంది డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసిన వాళ్ళు ఆ స్పిరిచువల్ టాబ్లెట్ చిన్న బుక్ తీసి నాలెడ్జ్ తీసుకొని సార్ ద్వారా వాళ్ళు ఆరోగ్యాన్ని పొంది ఎంతో మంది ఆనందంగా మారిపోయారండి. మా అనకాపల్లిలోని చాలా మంది వాళ్ళ జీవితాలే మారిపోయాయి. అప్పుడు నిజంగా అమ్మ బాబాయ్, ఇంత నాలెడ్జ్ ఉంటుందా, ఈ స్పిరిచువల్ టాబ్లెట్లో మనం ధ్యానం చేస్తాం, కొన్ని మొండి వ్యాధులు ఇంకా తగ్గవు మనకి, అప్పుడు ఎలాంటి నాలెడ్జ్ తీసుకోవాలి, ఒక థైరాయిడ్ అనేది ఉంటే దానికి మనం ధ్యానం చేసినా ఇంకా కంట్రోల్ అవ్వకపోతే మనం ఎలాంటి ఆలోచనలో ఉన్నాము, ఆ ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి, మనం ఏ నాలెడ్జ్ తీసుకోవాలి, అలాగే ప్రతి దాని మీదనండి, ప్రతి డిసీజ్, ఒక బీపీ షుగర్ ఉంటే అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఒక ముడుకులప్పు ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ధ్యానం చేస్తూ శాకాహారం పాటిస్తూ మనం ఎలాంటి నాలెడ్జ్ తీసుకోవాలి, ఏ నాలెడ్జిలో ఉండడం వల్ల మనకు అది వచ్చింది అని తెలిపే మంచి చిన్న చిన్న బుక్లు అండి. నిజంగా జీకే సార్కి శతకోటి వందనాలు తెలియచేసుకోవాలి. అతను డాక్టర్ అయ్యండి ఇంత నాలెడ్జ్ మనకు అందిస్తున్నారండి. ఇంకా అతని గొప్పతనం నాకు తెలియాలండి. మా ఇంట్లో సెంటర్ పెట్టే కూడా నాకు తెలియదు. ఒక తిరుపతి క్లాస్ చెప్పడానికి సేవాదళంకి వెళ్తే అక్కడ ఒక సార్ నాకు పరిచయం అయ్యారండి, ప్రతాప్ రెడ్డి గారు అనేసని. వెళ్తే అతనేమో నన్ను చూసి సేవాదళంలో చూసి, అమ్మ నువ్వు చాలా బాగా క్లాస్ చెప్తున్నావు, ఇక్కడ మాకు ఇక్కడ తిరుపతిలోని పెద్ద సెంటర్ ఉందమ్మా, అలమేలమంగా పిరమిడ్ సెంటర్, నువ్వు మాకు ఒక రోజు వచ్చి ఇక్కడ ఉంటావా అని అడిగారు. 6 రోజులు ఉంటానండి అంటే, నాకు వచ్చి మీరు ఒక రోజు క్లాస్ చెప్పాలమ్మా అనేసి అని అన్నారు. తప్పకుండా వస్తానండి, మీరు ఇంత మంచి నాకు ఇచ్చారు కాబట్టి ఆపర్చునిటీ నేను వినియోగించుకుంటానని నేను అక్కడికి వెళ్తే
ఎంత మంది వచ్చారండి నాకు నిజంగా జీకే సార్ శిష్యులండి వాళ్ళంతా. అది అలమేలు మంగమ్మ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం, అది జీకే గోపాలకృష్ణ గారే ఓపెన్ చేశారట. వాళ్ళు కూడా ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా జీకే ద్వారా కూడా అతనికి తగ్గలేని అనారోగ్యాలన్నీ, వాళ్ళంతా 75 ఇయర్స్ అండి. అలాంటి వాళ్ళు కూడా అనారోగ్యాల నుంచి బయటకు వచ్చి ఈరోజు సెంటర్ నడుపుతూ తిరుపతిలోని ఎంతో మందికి వన్ డే వర్క్ షాప్లు చేస్తూ ఎంతో మందికి జ్ఞానాన్ని ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని చూసి నేను ఆశ్చర్యపోయాను. అబ్బా, ఇక్కడ కూడా జీకే సార్కి ఇంతమంది అభిమానులు ఉన్నారా అనేసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. అలాగే ఇంకా అక్కడే కాదు, నేను గుంటూరు మా అమ్మాయి అక్కడ బ్యాంకులో చేస్తుంటే మా అమ్మాయి ఒక 5 days ఉండడానికి అక్కడ రమ్మంటే వెళ్ళాను. ఎక్కడికి వెళ్తే అక్కడే సెంటర్స్ అండి, గుంటూరులో కూడానా. అలాగే కాకినాడ వెళ్తే కాకినాడ అండి, అక్కడ 2 మేడమ్స్ ఏమో ఆ మేడం గారు మాకు క్లాస్ చెప్పడానికి రండి అనేసి అంటే అక్కడ కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్. అంటే ఇక్కడ ఒక వైజాగ్లో పుట్టిన ఒక మహానుభావుడు ఈరోజు ఓన్లీ ఇండియా కాదండి, వేరే వేరే కంట్రీస్ ప్రతిసారి ఎలా తిరిగి అందరికీ జ్ఞానాన్ని అందించారో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా అతను ఒక్క నిమిషం కూడా అలసిపోకుండా ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళి తన జీవితాన్ని అందరికీ అందిస్తున్నాడండి. ఏ అనారోగ్యంతో ఎవరు బాధపడద్దు, మీరు తీసుకున్న నాలెడ్జ్ కరెక్ట్గా తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారని ఎంతో మందికి అతను చదువుకున్న చదువంతా కూడా వాళ్ళకి నాలెడ్జ్ రూపంలో అందిస్తున్నారు. అలాంటి మహానుభావుడికి అందరమీ శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ గట్టిగా క్లాస్ కొడదామండి ఒకసారి జీకే గోపాలకృష్ణ గారు డాక్టర్ గారికి ఒకసారి గట్టిగా అందరం కలతాలు వదలండి. ఇందులో నేను ఆ సార్ మా సెంటర్లోని క్లాస్ పెట్టాక ధ్యాన ఆరోగ్య కేంద్రం అని మనకి ఒక సెంటర్ పెట్టారండి మా ఫస్ట్ ఫ్లోర్లోని. పెడితే నేను ధ్యానం చేస్తున్నాను, అందరికీ శాకాహారం గురించి చెప్తున్నాను, కానీ నేను అక్కడే నిలబడిపోయాను. ఎందుకంటే నేను ఆ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాను. అది చెప్పడం వల్లే నా జీవితంలో చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మన పత్రిసారి చెప్తారు సకల భోగకారిణి అని చెప్తారు, అది నాకు జరిగింది. సర్వరోగ నివారిణి, చక్కగా ఆరోగ్యం వచ్చింది. సత్యజ్ఞాన ప్రసాదిని, అది తెలుసుకున్నాను నా జీవితంలో. అప్పటి వరకు మా ఆయన గారు ఏమనంటే చిరాకు పడిపోయి ఎంతో బాధపడిపోయేదని, సత్యాన్ని తెలుసుకున్నాను ఈ ధ్యానంలోకి వచ్చాక. నేనే ఎంచుకొని తెచ్చుకున్నాను, అన్నిటికీ నాకు సమాధానం చెప్పింది పత్రిసారి చెప్పినట్టు. నాకు 3 విషయాల్లో నాకు ఆన్సర్ దొరికింది. కానీ నేను ఎవరికి స్పిరిచువల్ టాబ్లెట్ సెంటర్ పెట్టాక ఎవరికి నేను నాలెడ్జ్ ఇదే చెప్పేదాన్ని, కిందన కూర్చొని ధ్యానం చేయండి, శాకాహారం పాటించేయండి, మీకు అన్నీ తగ్గిపోతాయని చెప్పేసేదాన్ని. అంతకన్నా వేరే సబ్జెక్ట్ చెప్పేదాన్ని కాదు. కానీ మన ఇంట్లోనే ఒక సెంటర్ వచ్చిందంటే దానివల్ల మనం ఎంతో వర్క్ నేర్చుకోవాలని వచ్చింది. అయితే నాకు తర్వాత మళ్ళీ కూడా ఒక కొద్ది రోజులు పోయి కొంచెం బాగాలేదు ఒంట్లోని, మళ్ళీ ఒంట్లో బాగోపోయేసరికి ఏం చెప్తామండి, ధ్యానం చేయకముందు అయితే అందరికీ చెప్తాం, ఒక డాక్టర్కి చెప్తాము, ఇంట్లో వాళ్ళకి చెప్తాం నాకు హెల్త్ బాగాలేదని. ధ్యానం చేశాక నాకు హెల్త్ బాగాలేదని ఎలా చెప్తాం, చెప్పలేం కదా. ఎందుకంటే నువ్వు ధ్యానం చేసి నువ్వే పెద్ద బోర్డు పెట్టి అందరికీ చెప్తున్నావు కదా, నీకెలా నీరసం వచ్చింది అంటారని నేను ఎవరికి చెప్పకుండా నాలో నేనే బాధపడుతున్నాను. మా ఇంటి సెంటర్లోని బద్రి గారు, ఝాన్సీ మేడం గారు కౌన్సిలర్ కింద ఉండేవారండి. ఎంతో మందికి కౌన్సిలింగ్లు ఇస్తూ ఉండేవారు. నేను కనీసం వాళ్ళకి కూడా చెప్పలేదు, దుప్పటి కప్పుకొని పడుకుండేదాన్ని అన్నమాట. పడుకుంటే అప్పుడు ఒకసారి మాడుగులు వెళ్ళానండి, విజయ అక్కడ మాడుగులు వెళ్తే అక్కడ నాకు జీకే సారు కౌన్సిలింగ్కి వచ్చి అందరినీ అక్కడ కౌన్సిలింగ్లు చేసేవారు. సార్ అప్పుడు మనకి అందుబాటులో ఉండేవారు, ఎప్పుడు ఎంతో మంది 1000 మందికి చేసేవారు కౌన్సిలింగ్లు వచ్చి. అలాగే వచ్చి ఏం బాగాలేదని అడిగారు, ఇలాగని చెప్తే అప్పుడు అతను ఏం చెప్పారంటే ప్రతి పౌర్ణమికి 3 రోజులు నువ్వు మాడుగుల పిరమిడ్లో కూర్చొని ధ్యానం చెయ్యు, నీకు ఎందుకు అది వచ్చిందో నీకే తెలిసిపోతుంది, నన్ను అడగక్కర్లేదని చెప్పారు ఆ మహానుభావుడు. చెప్పేసరికి నేను ప్రతి పౌర్ణమికి 3 నెలలు 3 రోజులు వెళ్ళి మాడుగుల్లో ధ్యానం చేస్తే నాకు ఎప్పుడు చిన్నపిల్లలే కనిపించేవారు, ఏడుస్తున్నట్టు, పడిపోతున్నట్టు, ఏదో పరిగెట్టి వెళ్ళిపోతున్నట్టు చంటి పిల్లలే కనిపిస్తూ ఉండేవారు. ఇప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్స్ కోసం అవగాహన మీకు వచ్చిందని అనుకుంటున్నాము, వచ్చిందా లేదండి? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీకు ఏ డిసీజ్ వచ్చినా అంటే రాకూడదు, కానీ ఒకవేళ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మీరు ఇక్కడ మన స్టాల్ ఉంది కదండి, స్టాల్ దగ్గర అడగండి, మాకు ఈ విధంగా శరీరంలో బాధ ఉంది అంటే దాని తాలూకా ట్యాబ్లెట్ మీన్స్ అదే పుస్తకం మీకు ఇస్తారు. అది చదివి అవగాహన చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కౌన్సిలర్ నెంబర్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఈ పుస్తకంలో ఇలా డౌట్ ఉందని నాకు, దీన్ని ఎలాగా సాల్వ్ చేసుకోవాలనుకుంటే అది కూడా మీకు సాల్వ్ చేస్తారు. కౌన్సిలర్స్ చాలా మంది ఉన్నారు ఇందులో. ఈవిడ ఒకరు కౌన్సిలర్స్ లక్ష్మి గారు,
తర్వాత కామేశ్వరరావు గారు అలాగే ఇస్తారు. అయితే నేను కౌన్సిల్ చేయలేను, కానీ పని నాకు ఎక్కువ పని అంటే ఇష్టం, బాగా సేవ. అది జీకే గారి ద్వారా నేర్చుకున్నాను. సారు వచ్చి అదే పత్రి సార్ వచ్చినప్పుడు వెంటనే వైజాగ్ సార్ వచ్చినప్పుడు జీకే గారు వెంటనే ఫోన్ చేసేవారు. బాబు తారకేష్ సార్ ఇలాగ వస్తున్నారు, ఫోన్ వచ్చింది, మీరు రెడీ చేయండి. అంటే ఎక్కడెక్కడ మనం హాల్స్, ఇంతకుముందు హాల్స్ అవి ప్రొవైడ్ చేయాలి, అవి ఒక నెల ముందు చెప్పేవారు. సార్ వచ్చేస్తున్నారని ఆ హాల్స్కి మేము తిరిగి ఇవ్వాలి. నేను గాంధీ గారు తిరిగి ఇవ్వాలి. తిరిగి సార్ ఎక్కడ ఉంటే అయితే ఒకటి చెప్పారు, బాబు నీకు ఏ విద్య వచ్చో ఆ విద్యని చెప్పు అందరికీ అన్నారు. అంటే ఏ సార్ నాకు ఏ విద్య రాదంటే, నీకు చెస్ వచ్చాను, క్యారమ్స్ వచ్చు కదా, వచ్చాను నేను. సో ఆ రెండు కూడా వచ్చిన వాళ్ళకి చెప్పండి. క్యారమ్స్ ద్వారా వాళ్ళు కూడా మీరు నేర్చుకుంటారు. క్యారమ్స్ ఇంత బాగా ఆడుతున్నారు ఏంటి అంటే, ఇది ఎలాగొచ్చింది ఏంటి అనేది అప్పుడు మన కాన్సెప్ట్ చెప్పొచ్చు, ధ్యానం కోసం చెప్పొచ్చు మనం. అలాగే చెస్ కదా ధ్యానం. సో అలాగే స్పోర్ట్స్, మీకు ఏ విద్య వస్తే ఆ విద్యను మీరు ఇతరులకు చెప్తే వాళ్ళు చెప్పారు కదా అని, అప్పుడు మన విద్య ఏముంది, మన దగ్గర ఏ విద్య ఉంది, ఇది కాక ధ్యానం. సో ధ్యానం విద్య చెప్తే వాళ్ళకి ఇదా, దీంట్లో ఇంత నాలెడ్జ్ ఉందా అని వస్తారు చాలామంది. ఎందుకంటే కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఆ విధంగా. అలాగే ఆనందో బ్రహ్మ కార్యక్రమం కూడా పెట్టారు సార్, జీకే గారు అది చేపెట్టి చాలా కార్యక్రమాలు చేసాం. ఆ కార్యక్రమాల్లో కూడా ఎంతోమంది వచ్చారు. కొంతమందికి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సంగీతం ఇంట్రెస్ట్ ఉంటుంది, పాటలు పాడడం అలాగా. సో వాళ్ళు కూడా మనం ధ్యానం నేర్పించవచ్చు. అది ఆనంద బ్రహ్మ కార్యక్రమం. సో అవి కూడా చేశారు జీకే సార్. సో జీకే సార్ అంటే ఇవన్నీ చెప్పిన కాన్సెప్ట్లన్నీ ఎవరివి, పత్రి సార్. సో పత్రి సార్కి ఒకసారి చప్పట్లు. సో ఆయన చెప్పినవా ఏదైనా సరే జీకే గారు తూచా తప్పకుండా అమలు చేశారు. దానికి ఉదాహరణ మేమే. ఎందుకంటే ఒకసారి అనేవారు, సార్ ఏంటి సార్ ఆనంద బ్రహ్మ కార్యక్రమం ఏంటంటే, బాబు నీకు తెలియదు నాయనా, సార్ చెప్పారంటే దానికి అర్థం పరమార్థం ఉంటుంది, మనం చెయ్యాలి అని అనేవారు. వెంటనే దాన్ని అమలు చేస్తాం. జీకే గారు ఏది చెప్తే ఆ పని మేము చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు కూడా వెళ్తూ ఉన్నాం, కంటిన్యూస్ టెన్స్. అంతేగాని మూమెంట్, దిస్ ఇస్ ద మూమెంట్, అంతే, ఎక్కడ ఆగడం అనేది ఉండదు. అలాంటి సారు మనకి ఇక్కడ విశాఖపట్నంలోనే ఉన్నారు. సో మీరు కలుసుకోవాలంటే కలుసుకోండి. ప్రజెంట్ అంటే నిన్న యూకే వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. సో వాళ్ళని కలుసుకోవాలన్నా కలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా అద్భుతంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆనందో బ్రహ్మ వ్యవస్థాపకులు డాక్టర్ గోపాలకృష్ణ గారు వారి యొక్క శిష్యుల్ని అద్భుతంగా తయారు చేశారు. వారి యొక్క నాలెడ్జ్ ని అద్భుతంగా అందరికీ అందించారు. ఎన్నో రకాలుగా విశాఖపట్నం నుండి యూకే వరకు అద్భుతమైన ధ్యాన ప్రచారం చేస్తూ దేశ విదేశాలలో ఎందరికో ఆ జ్ఞానాన్ని అందిస్తూ కౌన్సిలింగ్లు చేస్తూ ఎంతో మందికి ఎన్నో రకాలుగా వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. యాక్చువల్లీ వారు కొంచెం ఆయన యొక్క కార్యక్రమాలకి వేరే చోటకి వెళ్ళడం ద్వారా ఇప్పుడు తారకేష్ గారు, అలాగే మన కామేశ్వరరావు గారు, లక్ష్మీరాజ్యం గారు వచ్చి ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి మనకి వారి యొక్క జ్ఞానాన్ని అందించడం జరిగింది. వారిని ఇప్పుడు మనము సత్కరించుకుందాము. ధ్యానరత్న అండమాన్ సురేష్ గారిని వచ్చి వారికి సత్కరించాల్సిందిగా కోరుతున్నాము.